ఇదే వేంబనాడు లేక్, కేరళలోని అతిపెద్ద సరస్సు. ఇది సరస్సు మాత్రమే కాదు, చాలా కాలంగా ఇక్కడ జీవనానికి ఆధారం. దాదాపు 90 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది. అలిపి నుంచి మొదలై కొచ్చి వైపుగా ఇంకా సౌత్ దిశగా కొల్లం వరకు ఈ సరస్సు ప్రవహిస్తుంది. ఇక్కడి నీటి మార్గాలే ఒకప్పుడు ప్రధాన రవాణా మార్గాలు. రోడ్లు అంతగా లేని రోజుల్లో ప్రజలు ప్రయాణం చేయడానికి, సరుకులు తరలించడానికి ఈ నీటినే ఉపయోగించేవారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ బోట్స్ కూడా అప్పట్లో కెట్టువలం అని పిలిచే పడవలే. కాలం మారింది, అవే ఇప్పుడు టూరిస్టుల కోసం హౌస్ బోట్లా మారిపోయాయి. చుట్టూ చిన్న గ్రామాలు, నీటి పక్కనే ఇల్లు, చిన్న జెట్టీలు కనిపిస్తాయి. ఇక్కడి జీవితం నిజంగానే నీటితో కలిసిపోయి ఉంటుంది. ఇది కేవలం టూరిస్ట్ అనుభవం కాదు, కేరళ జీవన విధానాన్ని దగ్గరగా చూసే ఒక అవకాశం. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజే నేను ఇప్పుడు మున్నార్లో ఉన్నా. హైదరాబాద్ నుంచి మున్నార్ రోడ్ ట్రిప్ లో ఇప్పటి వరకు నేను మైసూర్ కవర్ చేశాను, ఊటీ కవర్ చేశాను, అండ్ అలాగే కున్నూరు కవర్ చేశాను. కొచ్చి నుంచి డైరెక్ట్ మున్నార్ వరకు వచ్చాను. మున్నార్లో టాప్ స్టేషన్ కూడా విజిట్ చేశాను. అలాగే మున్నార్లో ఫేమస్ కులుక్కుమలై టాప్ హిల్ స్టేషన్ కూడా చూశాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ మున్నార్ వచ్చేసాను. ఈ వ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడనట్లయితే, లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు మున్నార్ నుంచి డైరెక్ట్ అలిపికి అయితే స్టార్ట్ అవుతున్నా. అలిపిలో మనకి బ్యాక్ వాటర్స్ ఉంటాయి, హౌస్ బోట్స్ ఉంటాయి, షికారా బోట్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చూడడానికి అయితే చాలా బాగుంటాయి. మున్నార్ నుంచి అలిపికి అప్రాక్సిమేట్లీ 160 కిలోమీటర్స్ చూపిస్తుంది. జర్నీ చూసుకుంటే నాకు 5 hours పడుతుంది. సో నేనైతే ఇప్పుడు మున్నార్ నుంచి అలిపికి అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. సో ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎవరు ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. గాయస్, నేను మున్నార్ నుంచి అలిపికి అయితే స్టార్ట్ అయ్యాను. మున్నార్ నుంచి అలిపికి అరౌండ్ 170 కిలోమీటర్స్ ఉంది. టైం చూసుకుంటే 5 to 6 hours పడుతుంది. మనం మున్నార్ నుంచి అలిపి వెళ్ళేటప్పుడు మకోఫా చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, అండ్ దానికి ఆపోజిట్ లో కేరళ ఫేమస్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఈ రెండు ఎక్స్ప్లోర్ చేసి డైరెక్ట్ అక్కడ నుంచి అలిపికి స్టార్ట్ అవుదాం. చూడండి, చాక్లెట్స్ అన్ని ఫ్రెష్గా తయారు చేస్తున్నారు ఇక్కడ. లోపలికైతే అలౌ చేయట్లేదు. సో ఇదంతా చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇవన్నీ కోకో ఫ్రూట్స్, వీటితోటే కోకో బటర్ అండ్ కోకో పౌడర్, ఇది వచ్చేసి కోకో ఫ్లేక్స్. సో వీటితోటే తయారు చేస్తారంట. సో వాళ్ళని అడిగితే ఇచ్చారు చూపించడానికి. గైస్, ఇది వచ్చేసి కేరళ ఫేమస్ శారీస్ షాప్ ఇది. సో ఇక్కడే శారీస్ని ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూపిస్తాను మీకు. సో వీటిని ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నారు. సో లోపల రెడీ చేసినటువంటి శారీస్ అయితే ఇవే. కేరళ ట్రెడిషన్, కేరళ ఫేమస్ శారీ. గైస్, నేను ఇప్పుడు మున్నార్ క్రాస్ అయిపోతున్నా. మున్నార్ క్రాస్ అయ్యి అలిపికి అయితే స్టార్ట్ అవుతున్నాను. మనం మున్నార్ నుంచి అలిపికి వెళ్ళే దారిలో ఓనుకల్ అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది. ఆ ఓనుకల్లో మనకి క్లే ఓవెన్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో కేరళ ఫేమస్ కేరళ సాధ్య ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని విన్నాను. నేనైతే ఇప్పుడు ఈ రెస్టారెంట్ దగ్గర ఆగి కేరళ ఫేమస్ యొక్క కేరళ సాధ్యని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. గైస్ చూడండి, నేనైతే ఓన్కల్ రీచ్ అయిపోయాను. హైవే పక్కనే ఉంటుంది క్లే ఓవెన్ అని చెప్పి. ఈ రెస్టారెంట్ వచ్చేసి చాలా ఫేమస్ అని విన్నాను. ఫుడ్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి కేరళ సాధ్యని అయితే టేస్ట్ చేద్దాము. కేరళ ట్రెడిషనల్ ఫుడ్ వచ్చేసి సాధ్య మీల్స్, 25+ ఐటమ్స్ అంట ఒక ప్లేట్కి. గైస్ మెనూ చూడండి, కేరళలో సాధ్య అనేది ట్రెడిషనల్ మీల్స్. సో నేనైతే ఇప్పుడు ఈ సాధ్య ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళు ఏంటంటే ఇందులో ఈ మట్టా రైసెస్ ఇస్తారు. నేనైతే చూస్ చేసుకున్నాను బాస్మతి రైస్ తెమ్మని చెప్పి. సో ఇంకా కింద చాలా ఉన్నాయి, సార్ మెనూ చెక్ చేయండి. నేనైతే కేరళ ట్రెడిషనల్ మీల్ సాధ్య రైస్ అయితే చెప్పాను. ఫ్రెష్గా అరటకి అయితే వేసి పెట్టారు. ఓకే ఓకే चटनी, ఓకే पाइनएप्पल की सब्जी, ఓకే पंपकिन की सब्जी, बनाना की सब्जी, ఓకే और ये మిక్స్ వెజిటేబుల్స్. నైస్. గైస్ చూడండి, చింతపండు చట్నీ, కీరా, మ్యాంగో పికిల్, బీట్రూట్, ఇది వచ్చేసి పైనాపిల్ కర్రీ. నెక్స్ట్ ఇది గుమ్మడికాయ, అరటికాయ, మిక్స్డ్ వెజిటేబుల్స్.
అండ్ ఇక్కడ ఫేమస్ బనానా చిప్స్ ఇచ్చారు, అరటిపండు అండ్ పాయసం. ఇక్కడ చూడండి పెరుగు అండ్ పెరుగు చారు, రసం అండ్ సాంబార్, లాస్ట్ వన్ అప్పుడు రైస్ కోసం వెయిటింగ్. చూడండి ఆకు మొత్తం ఫుల్ అయిపోయింది అప్పుడే. గైస్ నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా, ఫస్ట్ టైం కేరళ సాధ్య అని. సూపర్ బాగుంది గైస్, ఎవరైనా వస్తే మిస్ అవ్వద్దు. కేరళ ట్రెడిషనల్ మీట్ సాధ్య గైస్. ఇది గుమ్మడికాయ కర్రీ చెప్పాలంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది గైస్, చాలా బాగుంది గుమ్మడికాయ కర్రీ. మొత్తం అన్ని కర్రీస్ బాగున్నాయి. ఇది వచ్చేసి బనానా ఫ్రై కూడా బాగుంది గైస్. ఇది బీట్రూట్ చట్నీ కొంచెం తిన్నాను కానీ ఇది కొంచెం పచ్చివాసన వస్తుంది, సో అంత బాగాలేదు. బట్ రిమైనింగ్ అన్నీ మాత్రం బాగున్నాయి. అండ్ 1 బటర్ మిల్క్ చెప్పాను, రిమైనింగ్ అన్నీ కూడా బాగున్నాయి. ఈ బీట్రూటే కొంచెం బాగాలేదు అండ్ రసం కూడా యావరేజ్, బట్ రిమైనింగ్ కర్రీస్ అన్నీ కూడా అవసరం. కేరళలో అందరూ కూడా పింక్ వాటర్ తాగుతారు, ఇవి హాట్ వాటర్, హాట్ పింక్ వాటర్ ఇది. సో మనం నార్మల్ వాటర్ తాగుతాము, వీళ్ళు పింక్ వాటర్ తాగుతారు, హాట్ ఉంటాయి ఇవి. గైస్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను డైరెక్ట్ అలిపేకి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి అలిపే నాకు ఇంకా 3 hours చూపిస్తుంది, 105 kilometers. రీచింగ్ టైం వచ్చేసి నాకు 6:49 చూపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి ఇంకొక 10 kilometers లో కొత్తమంగళం రీచ్ అయిపోతాను. కొత్తమంగళం దగ్గర నుంచి మువ్వట్టు పూజ వెళ్ళి అక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని మన అలిపి రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. నేను ఇప్పుడు కొత్తమంగళంలో ఉన్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ అలివే వెళ్ళిపోతాము. అండ్ అలాగే కొచ్చి సేలం హైవే కూడా టచ్ అవుతుంది స్ట్రైట్ వెళ్తే. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే మనము అలిపి వెళ్ళడానికి అయితే ఇదే రోడ్డు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్తాము, లెఫ్ట్ కి వెళ్తే అలిపి వెళ్తాము. సో ఇక్కడ నుంచి అలిపి నాకు ఇంకా 93 kilometers చూపిస్తుంది. జర్నీ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3 hours చూపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాను ఇక్కడ నుంచి డైరెక్ట్ అలిపికి. మూవట్టు పూజ దాటాక ఇప్పుడే మన అసలు జర్నీ మొదలైంది. ఇక్కడ నుంచి దాదాపు 82 kilometers ప్రయాణం ఉంది. డ్రైవ్ చేస్తుంటే ఒక విషయం గమనించవచ్చు, ఇక్కడ రోడ్లు చాలా ప్రశాంతంగా ఉంటాయి. చుట్టూ గ్రీనరీ, కొబ్బరి చెట్లు, చిన్న చిన్న టౌన్లు. కేరళలో ట్రావెల్ అంటే ఎక్కడికైనా వెళ్ళడం కంటే ఈ దారిలో వెళ్ళడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. మూవట్టు పూజ అనే పేరు కూడా ఇక్కడ కలిసే 3 నదుల వల్ల వచ్చింది. అంటే నీరు ఈ ప్రాంతంలో ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. కానీ ఈ రూట్లో మాత్రం పక్కనే పెద్ద కాలువలు, వాగులు కనిపించవు. ఇది కేరళ మరోవైపు. హైవేలు, గ్రామాలు, మార్కెట్లు, లోకల్ లైఫ్. రోడ్డు మీద ఇలా సాఫీగా వెళ్తుండే సడన్గా ఎటువంటి హడావిడి ఉండదు. అన్నీ స్లోగా, సైలెంట్గా మూవ్ అవుతాయి. ఇలాంటి రోడ్ ట్రిప్లోనే అసలైన ట్రావెలింగ్ ఉంటుంది. అలిపి ఇంకా రీచ్ అవ్వలేదు, కానీ ఈ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫైనల్లీ అలిపి రీచ్ అయిపోయాను. లోపలికి వచ్చాక ఇళ్ళ మధ్యగా ఇలా చిన్న చిన్న దారులు కనిపించాయి. పెద్ద బిల్డింగ్స్ కంటే చిన్న చిన్న ఇల్లు, కాంపౌండ్ వాల్స్, లోకల్ హౌసెస్ ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ. టూరిస్ట్ ప్లేస్కి వచ్చేసామనే హడావిడి ఉండదు, చాలా సైలెంట్గా లోకల్ ఫీల్తో ఉంటుంది. సో నైట్ ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి అలిపిని ఎక్స్ప్లోర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలిపి. నేను ఇప్పుడు అలిపిలో ఉన్నాను. అలిపిలో మనకి హౌస్ బోటింగ్ అండ్ షికారా బోటింగ్ చాలా ఫేమస్. నేనైతే ఇప్పుడు వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ఈ హౌస్ బోటింగ్, షికారా బోట్ ఇవన్నీ కూడా పున్నమడ లేక్ లో ఉంటాయి. పున్నమడ లేక్ లో మనం ఈ హౌస్ బోటింగ్, షికారా బోటింగ్ ని రెంట్ కి తీసుకుంటే వాళ్ళు మనల్ని ఈ లేక్ చుట్టూ తిప్పుతారు. ఆ లేక్ చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విలేజెస్ ఉంటాయి. సో చెట్లు ఉంటాయి, వాటన్నిటి మధ్యలోంచి మనం వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. జర్నీ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు హోటల్ నుంచి డైరెక్ట్ పున్నమడ లేక్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ టైం కాబట్టి రోడ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇంకా సన్ రైజ్ పూర్తిగా కాలేదు. ఇలాంటి టైంలో డ్రైవ్ చేయడం నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్. జస్ట్ 5 minutesలో మన బోట్ పాయింట్కి చేరుకుంటాం. అక్కడి నుంచి మనం నీటి మీద జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. గాయస్ ఇలా మనం ఈ పున్నమడ లేక్ లో బోట్ షికార్కి వస్తే సో ఇలా రైట్ ఎంజాయ్ చేయొచ్చు పడుకుని. సో లెఫ్ట్ సైడ్ మనకి వ్యూ ఉంటుంది అండ్ రైట్ సైడ్ కూడా వ్యూ ఉంటుంది. ఇప్పుడైతే నాకు ప్రెసెంట్ రైట్ సైడ్ అయితే సన్ రైజ్ అవ్వబోతుంది అండ్ మనకి ముందరైతే మనకి డ్రైవర్ ఉంటారు. సో ఇలా హ్యాపీగా పడుకుని చిల్ అవుతూ రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు గైస్. సో మీరు ఎవరైనా సరే అలిపి వస్తే మాత్రం షికారా బోట్ రైడ్ అయితే ఎంజాయ్ చేయండి పున్నమడ లేక్ లో. ఇదంతా పున్నమడ లేక్. మనకి ఇక్కడ నుంచి సన్ రైజ్ అవుతుందని చెప్పారు
అండ్ ఇక్కడ ఒక బోట్ వస్తుంది, ద బ్యూటిఫుల్ గైస్, అసలు ఎక్సలెంట్ వ్యూ. అసలు కేరళలో మనకి స్నేక్ బోట్ రేస్ జరుగుతుంది కదా, సో ఆ ఏరియా వచ్చేసి ఇదే. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా స్నేక్ బోట్ ఏరియా. సో ఇది మనకి ఎవ్రీ ఆగస్ట్ జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లో జరుగుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు చూడండి నా బ్యాక్ సైడ్ వస్తుంది కదా, సో ఇది వచ్చేసి హౌస్ బోట్. మనకి ఇందులోనే ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, అండ్ నైట్ మొత్తం మనం ఆ హౌస్ బోట్ లో స్టే చేయొచ్చు. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచి వ్యూ ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మనకు అందులో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి హౌస్ బోట్ గైస్. అసలు ఎర్లీ మార్నింగ్ ఇలాంటి విలేజెస్ ని చూస్తూ, సన్ రైజ్ చూస్తూ, ఇలాంటి బోట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పటికీ రాదు గైస్. లైఫ్లో ఒక్కసారి అయినా సరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ నా ముందర సన్ రైజ్ అవుతుంది, చాలా ప్రశాంతంగా ఉంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పున్నమడ విలేజ్. సో చూడండి ఎంత బాగుందో. నా బ్యాక్ సైడ్ అంతా కూడా పున్నమడ విలేజ్, అండ్ చుట్టూ వాటర్ ఉండి వాటర్ మధ్యలో ఇల్లులు ఉన్నాయి, అండ్ ఇక్కడ డిఫరెంట్ బోట్స్ వెళ్తున్నాయి. సో చూడడానికి అయితే సరే అవసరం ఉంది గైస్ అసలు నిజంగా. ఇవన్నీ కూడా హౌస్ బోట్స్. వన్ డే మొత్తం కూడా మనము ఈ లేక్ లోనే స్పెండ్ చేయొచ్చు. ఆ హౌస్ బోట్ అనేది మనం హైర్ చేసుకుంటే నైట్ వచ్చేసి వాళ్ళు స్టే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ హౌస్ బోట్స్ ని ఇలా లేక్ లోకి తీసుకెళ్లి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సో అన్నీ కూడా అందులోనే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో వన్ డే మొత్తం అంతా కూడా మనం లేక్లోనే స్పెండ్ చేయొచ్చు గైస్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి వేంపనాడు లేక్. సో ఈ వేంపనాడు లేక్ అనేది డైరెక్ట్ కొచ్చి వెళ్తుంది. అలిపిలో స్టార్ట్ అయ్యి కొచ్చి వరకు వెళ్తుంది, అండ్ అలిపిలో స్టార్ట్ అయ్యి అటువైపుకి కొల్లం వరకు వెళ్తుంది. సో యాక్చువల్లీ అలిపి నుంచి కొచ్చి వెళ్ళడానికి బోట్ లో మనకి 7 hours పడుతుంది, అండ్ అలానే అలిపి నుంచి కొల్లం వెళ్ళడానికి కూడా 7 hours పడుతుంది. సో ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే మొత్తం మనం 6-7 hours డ్రైవ్ చేసుకుంటూ స్ట్రైట్ వెళ్ళిపోతే కొచ్చి రీచ్ అవుతాము. అండ్ అలాగే నా బ్యాక్ సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ మనము కొల్లం రీచ్ అయిపోతాము. 6 to 7 hours డ్రైవ్ చేసుకెళ్ళాలి బోట్ ని. నేను బ్యూటిఫుల్ సన్ రైజ్ ని చూస్తూ బోట్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నాను. సో చాలా బాగుంది గైస్, ఎంత హ్యాపీగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది గైస్. అప్రాక్సిమేట్లీ ఒక 2 hours డ్రైవ్ చేసుకొచ్చిన తర్వాత కైనగిరి విలేజ్కి అయితే వచ్చాము. సో అది మొత్తం కైనగిరి విలేజ్. సో చాలా బాగున్నాయి గైస్. అసలు అక్కడ ఒక రోడ్డు ఉంది, అటువైపు వాటర్ ఉంది, ఇటువైపు వాటర్ ఉంది, మధ్యలో రోడ్డు ఉంది, ఆ రోడ్డు పక్కనే చిన్న ఇల్లులు ఉన్నాయి. బ్యూటిఫుల్ వ్యూ, అసలు ఎక్సలెంట్ ఉంది గైస్ అసలు నిజంగా. అందుకే గైస్ కేరళ అన్నారు గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పి. బ్యాక్ సైడ్ చూడండి హౌస్ బోట్ వెళ్తుంది, అండ్ నా బ్యాక్ సైడ్ టోటల్ చాలా బోట్స్ వస్తున్నాయి. అసలు గవర్నమెంట్ బోట్ కూడా ఉంది. సో మీరు ఇలా ప్రైవేట్ బోట్ కాకుండా గవర్నమెంట్ బోట్ కూడా తీసుకోవచ్చు. గవర్నమెంట్ బోట్ తీసుకుంటే మీకు జస్ట్ 120 rupees మొత్తం వాళ్ళు తిప్పి చూపిస్తారంట. సో నాకైతే డ్రైవర్ గారు చెప్పారు గైస్ ఒక 3 hours అయి ఉంటుంది. 3 hours తర్వాత నన్ను ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పి తీసుకొచ్చారు. మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాము. 3 hours బోట్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు నచ్చిన ఫిష్ మనమే లైవ్గా చూస్ చేసుకోవచ్చు. మనము సెలెక్ట్ చేసిన ఫిష్ని అప్పటికప్పుడే వాళ్ళు మన కళ్ళ ముందే క్లీన్ చేస్తారు. లోపలంతా శుభ్రం చేసి నీటితో బాగా కడిగి డైరెక్ట్గా ఫ్రై చేస్తారు. ఏది ముందే రెడీగా ఉండదు, అన్నీ మన కళ్ళ ముందే లైవ్గా జరుగుతాయి. నేనైతే ఒక ఫిష్ చూస్ చేసుకున్నాను. ఇలా లైవ్గా ఫిష్ సెలెక్ట్ చేసుకుని అదే వెంటనే కుక్ చేయడం, దాన్ని ఫ్రెష్గా తినడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇదే నేను ఆర్డర్ ఇచ్చాను, కొరమేను ఫిష్. ఫ్రెష్గా అయితే మన ముందే కుక్ చేశారు. చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంది, ఒకసారి టేస్ట్ చేయాలి ఇప్పుడు నేను. వెజిటేరియన్కి అయితే ఇడ్లీ విత్ సాంబార్ అండ్ చట్నీ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. ఫిష్ చూపిస్తా చూడండి ఎంత ఉందో మీకు. మొత్తం ఫ్రెష్ ఫిష్, వేడివేడిగా ఉంది. అబ్బా సూపర్ గైస్, సూపర్ ఉంది. కేరళ ఫుడ్డే. ఫిష్ మాత్రం సూపర్ గైస్. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ మన బోట్లోనే వెళ్ళిపోతున్నాం గైస్. సో మంచి ఎక్స్పీరియన్స్, నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ గైస్. వేంబనాడు సరస్సు నీటి మీద గడిపిన ఈ సమయం మనకి ఒక ప్రశాంతమైన అనుభవాన్ని ఇచ్చింది. బోట్ ప్రయాణం, లోకల్ జీవితం, ఫ్రెష్ ఫుడ్, నీటి పక్కనే ఉన్న గ్రామాలు ఈరోజు మనకి కేరళను మరో కోణంలో చూపించాయి. ఈ ప్రయాణం మనకి ఒక విషయం గుర్తు చేసింది. ప్రతి ప్రదేశానికి తన ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ప్రదేశాలు హడావిడితో గుర్తుండిపోతాయి,
అలిపి బ్యాక్ వాటర్స్ మాత్రం ఆ ప్రశాంతతతో గుర్తుండిపోయే ప్రదేశం. ప్రయాణం అంటే కేవలం దూరం కవర్ చేయడం కాదు, అనుభవాలను సేకరించడం. ఇక్కడితో ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యింది. మళ్ళీ ఇంకో కొత్త ప్రదేశంలో ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఇలాంటి ట్రావెల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. జై హింద్.